హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే సోమవారం పూజ. నిజంగా పూజ చాలా బాగా జరిగింది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే విగ్రహాలని నీట్గా కడిగి గంధం కుంకుమతో అయితే అలంకరించుకున్న తర్వాత దీపం ఆరాధన చేశాను. ఆ తర్వాత శివయ్యకి అభిషేకం. నిజంగా అభిషేకం ఎంత బాగా జరిగిందంటే చాలా చాలా బాగా జరిగిందండి. అభిషేకం స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఒకే నామం, శివనామం. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ అని నామం జపిస్తూ ఆ పరమశివునికి అభిషేకం అద్భుతంగా చేసుకున్నాను. అభిషేక ప్రియుడు ఆ పరమేశ్వరుడు. అభిషేకం అందరూ చేయాలని లేదండి. చెంబుడు నీళ్లు పోసినా పులకరించిపోతాడు పరమశివుడు. ఎందుకంటే ఇక్కడ మనకు కావాల్సింది భక్తి. కార్తీక మాసము, శ్రావణ మాసము అని కాదండి, 365 రోజులు ఆ పరమశివునికి ఇలాగే భక్తితో పూజ చేయండి. ఎలాంటి కష్టాలు, ఎలాంటి ఆటంకాలు లేకుండా అడ్డుగా నిలబడతాడు ఆ పరమశివుడు. అంత భక్తి పెట్టి పూజ చేస్తే చాలండి, ఎలాంటి సమస్య అనేది తొలగిపోతుందని నేనైతే గట్టిగా నమ్ముతాను. అందరి ముందు అన్నీ చెప్పుకోకండి. ఒక పూజా మందిరంలో వెళ్ళి ఆ పరమశివుడు ముందు చెప్పుకోండి. నిజంగా అది కష్టం ఎలాంటిదైనా కొంచెం టైం పట్టినా ఆ కష్టం అనేది దూరం చేస్తాడు ఆ పరమశివుడు. నమ్మకం పెట్టి చూడండి చాలు ఆయన మీద. నమ్మకంతో మనస్ఫూర్తిగా ఆయన మనల్ని మనసులో ఆయన జపం జపిస్తూ ఒక్క నమస్కారంతో నా బాధ ఇలాంటిది పరమశివయ్య అని ఒక్క ఆరాధన చేయండి. సమస్య లేకుండా చేసేస్తాడండి ఆ ఈశ్వరుడు. అంత బోలా శంకరుడు ఆ శివయ్య. మనం మనసు పెట్టి అడిగితే చాలు ఏదైనా ఇచ్చేస్తారు. నేనైతే ఇక్కడైతే ఉసిరికాయల దీపాలు పెట్టుకున్నాను. ఉసిరికాయల దీపారాధన చేసిన తర్వాత శివయ్య దీపకాంతుల్లో అద్భుతంగా కల్పించారు. అలాగే చూస్తూ ఉండిపోయే కాసేపు అయితే. చూసిన తర్వాత అయితే మళ్ళీ నైవేద్యం పెట్టి హారతి, మంగళ హారతి ఇచ్చి పూజ అయితే కంప్లీట్ చేశాను. అంత బాగా అనిపించారు. ఈ కార్తీక మాసంలో 1 మంత్ అయితే గుమ్మం దగ్గర దీపారాధన చేసుకుంటా. ప్రొద్దున సాయంత్రం కూడా గుమ్మం దగ్గర, తులసమ్మ దగ్గర, ఇంట్లో కూడా మళ్ళీ స్నానం చేసి దీపారాధన అయితే చేసుకుంటాను 1 మంత్. శివయ్య ఎలా ఉన్నారో డెఫినెట్గా కామెంట్. సుమారం 2 వారాలు అయితే టెంపుల్కి వెళ్ళాను. అక్కడైతే నిజంగా చాలా రష్ ఉంది అండి. అసలు భక్తులు చాలామంది వచ్చారు. అసలు నిలబడడానికి కూడా ప్లేస్ లేకుండే. అందుకే ఆపేశాను, టెంపుల్కి వెళ్ళడం ఆపేసి టెంపుల్కి వెళ్ళే ప్లేస్లోని ఇంట్లో ఆ శివయ్య ఆరాధన చేసుకున్నాను. అక్కడ కేటాయించిన టైంని ఆ శివయ్య జపం అయితే చేసుకున్నాను. నిజంగా అసలు వెళ్ళాక హడావిడిగా అసలు పూజ కూడా ప్రశాంతంగా చేసుకోవడానికి ఏదో వెళ్ళాము వచ్చాము అన్నట్లే ఉంది. ప్రశాంతంగా అసలు చేసుకొని ఇవ్వడలేదు, అంత రష్గా ఉంటుంది కార్తీక మాసంలో. కాబట్టి ఇంట్లోనే ఆ టైంని ఆ శివయ్య ధ్యానంలో ఉంటే చాలనుకుని ఇంట్లోనే చేసేసుకుంటున్నాను. అండ్ ఇలా చేయడం రైట్ ఓ రాంగో డెఫినెట్గా కామెంట్ చేయండి. నేను తెలుసుకుంటాను రైట్ అయితే రైట్, రాంగ్ అయితే రాంగ్ అనేది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్. శివయ్య ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ అండి. టేక్ కేర్. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాషితశోభితలింగం జన్మదదుఃఖవినాశకలింగం తర్పణమామి సదాశివలింగం దేవముమిత్రవదార్చితలింగం కామదహనుకరుణార్చితలింగం రావణదర్పవినాశకలింగం తర్పణమామి సదాశివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తర్పణమామి సదాశివలింగం.
कनकमहामणिभूषितलिङ्गं पणिपतिवेष्टितशोभितलिङ्गं तक्षसुयज्ञविनाशनलिङ्गं तर्पणमामि सदा शिवलिङ्गं कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारदुशोभितलिङ्गं सञ्चितपापविनाशनलिङ्गं तर्पणमामि सदा शिवलिङ्गं देवगणार्चितसेवितलिङ्गं भावै भक्तिवरेव च लिङ्गं दिनकरकोटिप्रभात्वरलिङ्गं तर्पणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्रवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तर्पणमामि सदा शिवलिङ्गं सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवरपुष्पवदार्चितलिङ्गं परात्मरं परमात्मविलिङ्गं तर्पणमामि सदा शिवलिङ्गम्। ओम नमः शिवाय। हर 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 महादेव शंभो शंकर।